వారు వేరే అంశం మీదకి వెళ్తారా, లేకపోతే ఇదే అంశం మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? బలరాం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 60 వీక్షలందరూ శుభశాంతం అండి. ఇప్పుడు ఈ ఎన్నిక రాష్ట్ర శాసనసభ ఎన్నిక, అలాగే పార్లమెంట్కి కూడా మనం ఎన్నుకుంటున్నాం. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజల యొక్క భవితని నిర్దేశించడానికి కొన్ని రాజకీయ పక్షాలుగా మనం ప్రజల ముందుకెళ్ళి మనం ఏం చేస్తాం, ఏం చేయట్లేదు, ప్రభుత్వం, పాలక ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది, మేము ఏ రకంగా చేస్తాం అన్నది ఈ యొక్క 5.5 కోట్ల ప్రజల యొక్క భవితని, ఉపాధిని, ఉద్యోగాలని, వాళ్ళ యొక్క సమస్యలను అడ్రస్ చేసే విధానానికి కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఎన్నిక. అంతేగాని ఇది ప్రజలు న్యాయం, ప్రజలు ఎవరండి? న్యాయం ప్రజలు కాదు, కోర్టులు ఉన్నాయి. దానికి కోర్టులు న్యాయాన్యాలు నిర్దేశిస్తారు, పనిష్మెంట్ ఆలిస్తారు. ప్రజా తీర్పు ఇవ్వటానికి ఇది కాదు కదా. దానికి వేరే కావాలంటే రెఫరెండంగా పెట్టుకోవాలి. మనకు కావాలంటే ఈ ఎన్నిక కాకుండా ఇంకోటి ఏదైనా పెట్టుకొని, ఇంకో వైఎస్ అవినాష్ రెడ్డి చంపాడు అనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి చేశాడు అనుకుంటున్నాడు, నువ్వు ఎస్తా నువ్వా? ఆ రెఫరెండం కావాలంటే అదైనా చట్టం పరిధిలో ఏమైనా ఉంటే కనుక అదైనా పెట్టుకోండి. అంతేగాని ఈరోజు రాయలసీమలో చూస్తుంటే ఒక 3 వర్గాలుగా డివైడ్ అయిపోయి, ఒకళ్ళేమో వైఎస్ అవినాష్ రెడ్డి చంపాడు, జగన్మోహన్ రెడ్డి గారే సహకరించారు, అతను ఎన్నుకోవద్దు, నాకు ఓట్లు వేయండి అంటారు. ఇంకోటేమో నాకు సంబంధం లేదు, సునీత రెడ్డి చేసింది, లేకపోతే వివేకానంద రెడ్డి సెకండ్ సెటప్ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నాకు సంబంధం, నాకు ఓట్లు వేయండి. ఇంకోటి వచ్చి వీళ్ళిద్దరిని మర్చిపోండి, నేనే వివేకానంద రెడ్డి చంపింది దస్తగిరి, నేనే చంపాను, అది కూడా మర్చిపోండి, నాకు ఓట్లు వేయండి అంటారు. ఈ 3 పంచాయతీలు ఎక్కడ ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయండి? ఈరోజు కోర్టు వారు ఓకే టెక్నికల్ అంశాలు, వాటి పరిధి ఏంటి అనేది, నేను లాయర్ కాదు, నాకు తెలియదు. 10 పేజీ జడ్జిమెంట్ చూస్తే జడ్జి వారు జస్టిస్ శ్రీదేవి గారు సూటిగా అడుగుతున్నారు, ఈ ఏదైతే నాకు వీడియో చూపించారో, నాకు పత్రికా క్లిప్పింగ్ చూపించారో, ఎన్ని పదాలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధం, ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకం, ఇది ఈ యొక్క అంశాలు మీరు ఈ ఎన్నికల్లో అది ప్రధాన అంశం చేయడానికి వీల్లేదు, ఎందుకంటే దోషులు ఎవరన్నది నిర్ధారించబడలేదు. ఇంకా ఇది నిందితులు వేరు, దోషులు వేరు, ఈ 2 వేరు వేరు అనేది ముందు గమనించండి. నిందితులుగా ఉన్నది దోషులు అయిపోతారని మీరు ఎలాగ నిర్ధారిస్తున్నారు? అలా నిర్ధారించేటట్లయితే ఇక కోర్టులు ఎందుకు? మీరేమైనా ప్రజా కోర్టును నిర్వహిస్తారా, మీడియా ట్రయల్ నిర్వహిస్తారా, శిక్షలు మీరు వేస్తారా, మేము వేస్తామా? మా పనిలో మీరెందుకు దూరుతారు, మమ్మల్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీ యొక్క స్టేట్మెంట్ ద్వారా అని జడ్జి వారు అడుగుతారు 10 పేజీల జడ్జిమెంట్లు. అందుకనే ఈ యొక్క ఎన్నికలు పూర్తి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ విషయం మీద మీరు ఎవరో మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి ఆర్డర్ వేయడం జరిగింది. ఈరోజు రాయలసీమలో సమస్యలు లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే నిర్వాసుల దగ్గరికి వచ్చి, నేను 6 నెలల్లో మీకు మొత్తం పునర్నిర్మాణం చేస్తా అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయించలేదు, చెందలేదు. పింఛా డ్యామ్ కొట్టుకుపోయింది 2020లో. చూడండి, 2020లో నవంబర్లో పింఛా డ్యామ్ కొట్టుకుపోయింది, మళ్ళీ దాన్ని కట్టారు. మళ్ళీ అది 2021 నవంబర్లో వచ్చిన వరదకి మళ్ళీ కొట్టుకుపోయింది. 2020 2 సార్లు కొట్టుకుపోయింది. ఇప్పుడు వరకు ఇంకా పునర్నిర్మాణం చేయాలి. అది సమస్య కాదా అండి? ప్రజా సమస్య కాదా అది? కడప బెంగళూరు రైల్వే ట్రాక్ నిర్మాణం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అక్కర్లేదు, వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు. ట్రైన్ అక్కర్లేదా అండి? కడప బెంగళూరు ట్రైన్ అక్కర్లేదు, అది ఎన్నికల సమస్య కాదా? అనేకమైన ప్రజా సమస్యలు ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు, ఇది గండికోట నిర్వాసితులు, వాళ్ళ కాంపన్సేషన్ ఈ రోజు వరకు పే చేయలేదు. అని ఆ గ్రామాల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, వర్షాలు గట్టిగా పడితే నీళ్లు వచ్చేస్తున్నాయి, మొత్తం ఇల్లు మునిగిపోతున్నాయి. కాంపన్సేషన్ ఈ రోజు వరకు అది సమస్య కదా, ఎన్నికల సమస్య కదా. ఎన్ని సమస్యలు కావాలండి? ప్రాజెక్టుల సమస్యలు కదా. జలదీక్షలు చేశారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా. మే 16, 2016 మే 16, 2000 జలదీక్ష కర్నూలులో నీళ్లు ఏ రకంగా రాయలసీమ తీసుకురావాలని ఎంతవరకు సాకారం చేశారు ఆయన? మొత్తం మా నాయన మొదలుపెట్టి అన్ని పూర్తి చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రిగా ఒక జీవో ఇచ్చారు, జీవో నంబర్ 28 26/6/2020 ఆంధ్రప్రదేశ్ డ్రాట్ మిటిగేషన్ ఎన్ని ఉన్నాయి కదండి, 40,000 డిబేట్ అంశం ఏది? మీరు ఒక్క నిమిషం రవీందర్ రెడ్డి రైట్. ఓకే, బీజేపీ 2014లో రవికిరణ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. రవీంద్ర రెడ్డి గారు ఆగండి. డిబేట్ అవుతున్నారు, మేము ఎందుకు చెప్పొద్దు? రవీంద్ర రెడ్డి గారు ఆగండి. డిబేట్ అవుతున్నారు. రవీంద్ర రెడ్డి గారు ఒక నిమిషం రవికిరణ్ గారు కన్క్లూడ్ చేయండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల అంశం ఏది, రాయలసీమలో అనేకమైన అంశాలు ఉన్నాయి.
ఈ అంశాలన్నింటి మీద డిస్కస్ చేయాలి కానీ రైట్. ఓకే. ఆ యొక్క వివేకానంద హత్య మీద ఏంటి డిస్కస్ చేసేది? కోర్టు పరిధిలో ఉందా డిస్కస్ చేసేది ఏముంది? రైట్. ప్రజల్ని న్యాయం అడిగే విషయంలో ప్రజల్ని ఏం అడుగుతారు? కోర్టు డిసైడ్ చేస్తారు కదా అని చెప్పి నా యొక్క రైట్. ఓకే. కృష్ణరాజు గారు మొత్తం అందరి ఆర్గ్యుమెంట్స్ విన్నారు మీరు. ఇవాళ విశ్లేషకుడిగా, ఇవాళ జర్నలిస్ట్గా మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ప్రధానంగా ఒక స్థాయిలో వివేక కేసే ఇవాళ ఈ